ఓకే. ఈ టాపిక్ నడుస్తుంది కాబట్టి ఒక ప్రశ్న చాలా మంది మదిలో మెదులుతుంది. ఇప్పుడు హరీష్ రావు టవరింగ్ లీడరే మీకు కూడా తెలుసు. ఎస్. కేసీఆర్ ఉద్యమం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆయన పక్కనే ఉన్నాడు, కుడి Correct. భుజంగా ఉన్నాడు. ఎందుకు వీళ్ళతోటి నాకు ఈ పంచాయతీ, నేను ఒక పార్టీ పెట్టుకుంటే ఆయన ఎందుకు బయటికి రాలేకపోతున్నాడు అనేది చాలా మంది ఆలోచిస్తారు. ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నాడు కేసీఆర్ని ఎదిరించి, లేకపోతే కేటీఆర్ వీళ్ళంతా వద్దు నాకు కూడా జనాలు ఉన్నారు, లేకపోతే నాకు కూడా ఎమ్మెల్యేలు సపోర్ట్ ఉంటారు, ఎందుకు రాలేకపోతున్నాడు అనేది ప్రధానంగా వస్తున్న ప్రశ్న. ఏం చెప్తారు మీరు? ఈటల రాజేందర్ ఎవరితోనే బలిపశు అయిండు, హరీష్ అన్నతోనే బలిపశు అయిండు. కాబట్టి కొన్ని ప్రశ్నలకి సమాధానాలు ఉండవు, సమాధానం చూసి అర్థం చేసుకోవాలి అంతే. సో కేసీఆర్ తిన్నా పడుకున్నా లేచినా ఏడ ఉన్నా కూడా రాజకీయమే ఆలోచిస్తారు. సో అపర చాణక్యునిగా కేసీఆర్గా రాజకీయాలలో మాట్లాడతారు. అలాంటి కేసీఆర్కి తెలియకుండా ఆ కుటుంబంలో ఏదో జరుగుతుందని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ కేసీఆర్ కన్సర్న్ లోనే జరుగుతాయి. ఆడ ఫామ్ హౌస్లు ఉన్నా కూడా ఇదే పని చేస్తాడు సార్. అంటే హరీష్ రావు కూడా చెప్తారు కానీ అదేది హరీష్ రావు కూడా ముఖ్యమంత్రి కావాలని ఆశ ఉంటది కదా, ఉండొచ్చు కానీ అవి ఇప్పుడు పాసిబుల్ కాదు. కేసీఆర్ గారు ఉన్నంత వరకు హరీష్ రావు గారు ఏది ఆలోచించారు. ఆయన మైండ్ లో అన్ని ఉంటాయి, అన్ని చేయాలని ఉంటాయి. కానీ మామ ఉన్నంత వరకు అల్లుడు ఏమి చెయ్యడు, చేయడానికి ఇష్టపడాడు ఆయన. సో అది ఆయన లాయల్టీ అవ్వచ్చు, ఆయన విజ్ఞత అయ్యుండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదైనా అయ్యుండొచ్చు. బట్ హరీష్ రావు గారు ఎప్పుడు కూడా కేసీఆర్ గారు ఉన్నంత వరకు అలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు చేయరు. కవిత కూడా మాట్లాడుతూ బహిరంగంగా స్టేట్మెంట్లు కూడా ఇస్తున్నాయి, ఎప్పటికైనా నేను ముఖ్యమంత్రి అయితే దేవుని దయ వల్ల, ప్రజల దయ వల్ల. కోరుకున్న తప్పులేదు కదా, దాంట్లో నేను ఏం చేసినది మాట్లాడుకుంటది సమాజం. 2028లో కానీ లేకపోతే 29లో కానీ సాధారణ ఎన్నికలు వస్తాయి. అప్పుడు ప్రధానంగా పోటీ కవిత పార్టీతోటే ఉండబోతుందా కాంగ్రెస్ కు? ఆరులేడు సూర్యులేడు ఆలుపిల్ల సోలికి అన్నట్టు ఇంకా ఏమి కాలేదు. చాలా కాన్ఫిడెన్స్ ఉంది కవిత. కాన్ఫిడెన్స్ ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉంటేనే మనం పని చేయగలుగుతాము. కాబట్టి ఇప్పటికిప్పుడు ప్రజలు ఆమెకి ఆదరణ చేసి హక్కున చేర్చుకుంటారని అయితే నేను అనుకోవట్లే. అంటే నేను గమనించినటువంటి కొంత అనాలిసిస్ ప్రకారంగా ఇట్స్ టేక్ టైం. ఆమె ఉమెన్ లీడర్షిప్ ఎదగాలి, చెయ్యాలి అని ఆమె అనుకున్నప్పుడు డెఫినెట్గా ఆమెకు ఆలోచన ఉన్నప్పుడు వేచి చూడాల్సినప్పుడు తెలంగాణ ఉద్యమకారులు అమరవీరుల స్తూపం ముందు నిలబడి జనం బాట పట్టే ముందు క్షమాపణ కోరింది. నన్ను క్షమించండి, నేను అనుకున్నంతగా చేయలేకపోయినానని చెప్పింది. ఓకే రైట్, ఒక క్షమాపణ చెప్పంటే పశ్చాత్తాపడ్డావు. సో ఆ పశ్చాత్తాపానికి ఇప్పుడు ప్రజల్లో తిరిగి జనం బాటలో సమస్యల పట్ల ఎత్తి చూపుతున్నారు. సో ఓకే గుడ్. దేనిని ఇంకా ఉండాలా, మనం ఈ రోజు ఉన్నది రేపు ఉండదు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు. సో కాలం మారుతున్నందుకు ప్రజల్లో కూడా కొంత మార్పు వస్తుంది. కష్టపడుతున్నప్పుడు డెఫినెట్గా ప్రజలు ఆదరిస్తారు. ఆ కష్టం ఎలా ఉంటుంది, ఏ రూపకంగా ఉంటుంది, ఆమె ఎలా చేస్తారు, ఆమె పోరాట పటిమం ఏముంటుంది అనే దాన్ని బట్టి ప్రజలు డిసైడ్ చేస్తారు. సో ఇప్పటికిప్పుడు మనం ఏది డిసైడ్ చేయలేం కాబట్టి 100% కాంగ్రెస్ పార్టీయే ఉంటుంది అని మాత్రం చెప్పగలను నేను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జెన్యున్గా ఇచ్చిన మాటకు కట్టుబడి నిలబడి, అది 600 అయినా 7 ఏదేమైనప్పటికీ కూడా ఆర్థికంగా కష్టంగా ఉన్నప్పటికీ కూడా సమస్య పరిష్కార దిశ కోసం రేవంత్ రెడ్డి గారు ఆర్నిషలు పనిచేస్తున్నారు. కాబట్టి ఇవాళ ఉండే సమస్య పోటీ అంతా ఎవరికి ఉంటుంది, కేసీఆర్కు, కవితకు, బీజేపీకి. వాళ్ళ మధ్య వాళ్ళు అనుకోవాల్సిందే, మాకు ఎలాంటి దోకా లేదు. కాబట్టి 100% ప్రజాక్షేత్రంలో ఎవరు ఏ ముసుగుల్లో ఏ రూపంగా వచ్చినా కూడా ప్రజలు చాలా అలర్ట్గా ఉన్నారు. దే నో ఎవ్రీథింగ్. ఓకే, చివరి ప్రశ్న. మండలిలో మాట్లాడుతూ స్పీకర్ గారికి కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి గారు నాది ఆమోదించండి, నా రాజీనామాకు సంబంధించండి. అధ్యక్ష, నేను ఇప్పుడు ఒక మహిళగా అంటే ఒక వ్యక్తిగా వెళ్తున్నా, శక్తిగా తిరిగి వస్తా అంటుంది. నిజంగా వస్తుంది అంటారా? ఆ స్కోప్ ఉందంటారా? ఇప్పుడు ఒక శక్తిగా తిరిగి రావాలని నేను కూడా కోరుకుంటా. ఒక మహిళ లీడర్షిప్లో ఒక మహిళగా ఎదిగి ఇంకో 10 మంది మహిళలను రాబోయే 33%లో ఒక 60 మంది మహిళలని ఎమ్మెల్యేలుగా గెలిపించుకునేటువంటి అవి రిసీవ్ చేసుకొని, ఎందుకంటే ఇప్పుడు కావాల్సిన డబ్బు సంపాదించారు, అన్నీ ఉన్నాయి ఆమె దగ్గర. కాబట్టి ఆ దిశగా తను నిజంగా సక్సెస్ అయితే ఫస్ట్ కంగ్రాచులేషన్ చెప్పేది నేను, ఎందుకంటే ఉమెన్ లీడర్షిప్ కావాలని కోరుకుంటాను కాబట్టి. సో ఇక్కడ ఆమె ఎంతవరకు సక్సెస్ అవుతారన్నది మనం ఆలోచించుకోవాలి. వ్యక్తి శక్తిగా మారిందన్న దాంట్లో ఈ మధ్య కాలంలో నిన్న చూస్తున్నాను, జయలలిత గారితో కంపారిజన్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా. సో జయలలిత గారి కంటే కంప్లీట్ డిఫరెంట్. జయలలిత గారు చట్టసభల్లో కౌరవ సభల్లో ఎట్లయితే అవమానానికి గురైందో అలా అయ్యింది. కాబట్టి ఆ పట్టుదలతో ఇండివిజువల్గా ఆమె ఎదిగి బయటకు వచ్చి ఆ రోజు ఆమెను ప్రూవ్ చేసుకుంది జయలలిత గారు. సో ఇందిరాగాంధీ గారు కూడా ఆమె పార్టీలోనే ఆమెకు అవమానం జరిగితే బయటకు వచ్చి పార్టీ పెట్టి మళ్ళీ ఆమె ఇందిరా కాంగ్రెస్ ద్వారా ఆమె ప్రూవ్ చేసుకొని ఉక్కు మహిళగా ప్రూవ్ చేసుకుంది. సో ఇవాళ మరి కవిత గారికి ఎలాంటి అన్యాయం జరిగింది? ఐ మీన్ అంటే ఇప్పుడు
లిక్కర్ కేసు నుంచి బయటకు వచ్చేదాకా అంత బాగానే ఉంది కదా, ఎక్కడ ఏడం బయట కూడా ఎక్కడ మాట్లాడలే కదా అప్పటిదాకా. సో మరి అలాంటప్పుడు ఈ ఈ దాంట్లో ఆమె ఎక్కడ అవమానపడిందని అడుగుతున్నాను. అవమానపడితే వాళ్ళ కుటుంబ సభ్యులతో, కుటుంబ తగాదాలు ప్రజలకేం సంబంధం? ఓకే. సంబంధం లేదు కదా. మీ ఇంటి పంచాయతీ ప్రజలకు సంబంధం లేదు. ప్రజా సమస్యల పరిష్కార దిశగా మీరు పనిచేస్తున్నప్పుడు మీ పైన దాడులు జరిగినా, మీ పైన ఎమ్మెల్యేనో ఎంపీనో లేదంటే ఇంకెవరైనా శక్తులు ఉగ్రవాదులు ఇంకెవడో మీ పైన దాడి చేస్తే నిజంగానే కవిత గారికి అవమానం జరిగింది, ఈ అవమానంతో నేను రిజైన్ చేసిపోతున్నాను, ఒక శక్తిని యుక్తిగా తయారయ్యి నేను వస్తే సమాజంలో కంటే ఎవడన్నా రిసీవ్ చేసుకుంటాడు. ఎట్లా మీ స్క్రిప్ట్ మనమే రాసుకొని అన్ని మనమే చెప్పుకుంటే అట్లా కాదు కదా అట్లా. సో కాబట్టి అక్కడికి ఇక్కడికి కంపారిజన్ కదా. అందుకని అక్క కొంచెం గెటప్ కూడా చేంజ్ చేసింది, తలయ్య లెక్క ఒక షిగేసుకొని కొంచెం చేంజింగ్ కనబడుతుంది. అందరూ అనుకుంటున్నారు అట్లాగనే అవుతుందేమో, అందుకనే అని వాళ్ళ నిన్నేదో డిబేట్లో చూసాను నేను జయలలితతో కంపారిజన్ చేసినప్పుడు, నాకు అర్థం చెప్పాను నేను అప్పుడు కూడా. సో కాబట్టి ఆ జయలలితకి ఈ కవితకి సంబంధం లేదు. కంపేర్డ్ రెండు కోణాలు, ఇద్దరు మహిళలు కాబట్టి మీ కోణంలో మీరు ప్రూవ్ చేసుకోండి, ఆమె కోణంలో ఆమె ప్రూవ్ చేసుకొని వెళ్ళింది. మీ కోణంలో ఎప్పుడు ప్రూవ్, తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి రుగ్మతల పట్ల తెలంగాణ ఉద్యమంలో మనం ఎట్లా పనిచేసినామో ఇవాళ మీరు ఎట్లాగూ పనిచేస్తున్న సందర్భంలో ప్రజలు ఆశీర్వదిస్తారా ఆశీర్వదించారా ఎగ్దెం చూద్దాం ఏం జరుగుతుందని దానికి. షర్మిల గారు వచ్చారు, పనిచేశారు, పనిచేసిన తర్వాత తను ఇవాళ పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. సో వారసత్వ రాజకీయాలతో వచ్చినటువంటి మహిళలే ఆ రకమైనటువంటి వివక్షతకు ఆత్మగౌరవానికి గురవుతున్నామని వాళ్ళు మాట్లాడుకుంటే సమాజంలో ఉన్నటువంటి మాలాంటి కామన్ మహిళల గురించి కూడా ఈ సమాజం మాట్లాడుకునే పరిస్థితులు వస్తాయా రావా చూడాల్సిన అవసరం అయితే ఉంది.